హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి. వీరిద్దరు ఎవరు బెస్ట్ అంటే చెప్పడం చాలా కష్టం. కానీ సినీ అభిమానుల్లో కొందరు జక్కన్న గ్రేట్ అని, మరికొందరు మాటల మాంత్రికుడు త్రివిక్రమే గొప్ప అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య సినిమా మేకింగ్ విషయంలో తేడాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది బడ్జెట్. ఎస్ఎస్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ సినిమా తీయాలంటే 100 కోట్ల భారీ బడ్జెట్ కావాలి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి తక్కువ ఖర్చుతో తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హిట్ సినిమాలను అందించారు. రెండవది గ్రాఫిక్స్. రాజమౌళి గ్రాఫిక్స్ టెక్నిక్స్ పైనే ఎక్కువగా ఆధారపడతారు. కానీ త్రివిక్రమ్కి తన పెన్నే బలం. చక్కని కథ, పదునైన మాటలతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తారు. మూడవది టైం. రాజమౌళి సినిమా పూర్తి చేయడానికి చాలా ఎక్కువగా టైం తీసుకుంటారు. ఎంతలా అంటే ఈగా సినిమా కోసం 2 ఏళ్ళు, బాహుబలి సినిమా కోసం 3 ఏళ్ళు టైం కేటాయించారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. చాలా తక్కువ టైంలో, మినిమం 6 నెలల్లో తన సినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలరు. నాలుగవది పబ్లిసిటీ. రాజమౌళి గారు ప్రతి సినిమాకు మీడియాలో ఎక్కువగా తన సినిమాని పబ్లిసిటీ చేయిస్తారు. కానీ మాటల మాంత్రికుడు సాధారణ ప్రచారం మాత్రమే చేస్తారు. ఐదవది హీరోయిజం. రాజమౌళి తీసిన కొన్ని సినిమాల్లో ఎక్కువగా హీరోయిజం కనిపించదు. కానీ త్రివిక్రమ్ గారు తీసే ప్రతి సినిమాలో హీరోను చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. ఇవి రాజమౌళి, త్రివిక్రమ్ మధ్య గల తేడాలు. త్రివిక్రమ్, రాజమౌళిలు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన రత్నాలు లాంటి వారు. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువని కాదు. ఇద్దరు టాలీవుడ్ సత్తాన్ని ప్రపంచానికి చాటుతున్న వారే. వారు నడిచే దారులే వేరు, గమ్యం ఒకటే, మంచి చిత్రాలు తీయాలని వారి కోరిక. అందులో త్రివిక్రమ్, రాజమౌళిలు విజయం సాధించారు. మాటల మాంత్రికుడు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను సున్నితంగా చూపిస్తుంటే, జక్కన్న మన జానపద కథలకు గ్రాండ్ లుక్ తీసుకొస్తున్నాడు. వీరిద్దరూ మా వాళ్ళు అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చాలా గర్వపడుతున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.